ఇంటి ముందు ఒక బాక్స్లో డెడ్ బాడీ ఉంది, ఒక టెంట్ కింద. అక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది, ఫ్లెక్సీలో ఫోటో ఉంది. ఫోటో నాకు తెలుసు, పర్సన్ తెలుసు నాకు. రే ఏం చనిపోయిందా అని హడావుడిగా ఆ ప్రక్కకి వెళ్ళాను నేను. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం చెప్తున్నాను. ఇంటి ముందే ఉంది. ఆ డెడ్ బాడీ దగ్గర ఒక్కడు కూడా లేడు. అతని జీవితం చూశాను, వాడు నా కంట్లోనే పడ్డాడు. ఏమేమి చూశాను, ఏమో నా కంట్లోనే పడి నాకు అనిపిస్తూ ఈ జీవితం తగిలి ఎందుకు బతుకు. నాకే చేతలు పుట్టింది వాళ్ళని చూసి. నాకు తెలిసింది ఇంకొక ఆయన ఉన్నాడు. యేసుప్రభుని నమ్ముకున్నందుకు కుటుంబం వెళ్ళేసింది. ఆయన చనిపోయినప్పుడు హైదరాబాద్ సిటీలో అంతవరకు చూడని జనం అక్కడ. హైదరాబాద్ సిటీ చరిత్రలో ఎన్నడూ చూడనంత జనం అప్పటి రోజుల్లో, దాదాపు 2000 సంవత్సరం దశలో. పెట్టె గగనాన్ని వెళ్తూ ఉంది, భుజాల మీద భుజాల మీద భుజాల మీద భుజాల మీద. నాకు ఇంకొక ఆయన తెలుసు, నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన. ఆయన అసలు పెళ్ళే వద్దనుకుని మానుకున్నాడు. అలా పెళ్ళే వద్దని ఎట్లనే ఆ ఊరు తిరిగి ప్రకటించి సంఘాలు కట్టి సేవకులను సిద్ధపరిచి నిలబెట్టి వాడబడ్డాడు. ఆయన కన్ను మూసినప్పుడు నడి మందిరంలో బాక్స్ ఉంటే అక్కడి నుంచి రోడ్డుకు ఉంది క్యూ. నేను ముందు చెప్పానే, కోట్లు సంపాదించిన వాళ్ళు డెడ్ బాడీ బయట ఉంటే లోపల తన్నుకుంటున్నారు డబ్బుల కోసం. అంతకుముందు చెప్పాను చూడు, డెడ్ బాడీ వెళ్తుంటే టాటా ఏసీ బండిలో కనీసం 4 కన్నవాళ్ళు. కానీ వీళ్ళు ఆస్తుల్ని కూడా ఇలా, ఆస్తుల్ని గొప్ప ఇలా నశించిపోతున్న ఆత్మలకు ఈ పిడికిలతో అన్నం తినే ఓపిక ఉన్నంత వరకు నా ప్రభుని ప్రకటిస్తానే ఉంటాను. చిలకలూరుపేటలో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. ఒక ఆయన ఉన్నాడు. మార్కెట్లో అతనికి ఉన్న షాపులే ఇప్పటి ధరలను బట్టి కోట్ల రూపాయలు. కోటీశ్వరుడు అని చెప్పొచ్చు అతన్ని. పిల్లలు, ఫ్యామిలీ మస్తు. ఆ మధ్యకాలంలో చనిపోయాడు. మందిరం పక్కన ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటే నేను అక్కడికి వెళ్ళాను, రిజిస్టర్ ఆఫీస్కి. ఆ కాగితాలు ఎవరు రాస్తూ ఉంటే రోడ్డు పక్కన నిలబడ్డా. ఆ చనిపోయిన డెడ్ బాడీని తీసుకెళ్తున్నారు. ఎలా తీసుకెళ్తున్నారో తెలుసా? టాటా ఏసీలో తీసుకెళ్తున్నారు. బండిలో 4 పంతుళ్ళు ఉన్నారు తప్ప ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కడు కూడా లేడు అక్కడ. మైండ్ పోయింది నాకు. 4 మనుషులు ఎవరు లేరు, ఆ పంతుళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే తగలబెట్టే దగ్గర ఉన్నారేమో. అంటే డెడ్ బాడీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక సరుకు మూట కట్టినట్టుగా ఇంకెన్ని కోట్లుండి ఏం చేసుకోనండి నాకు అర్థం కాదు. తగలేసుకోనా? ఇప్పుడు కనీసం సస్తే నడిచేవాళ్ళు 4 లేరు, ఇంకెందుకు వాడి కోట్లు? నాకు తెలిసిన మరొక స్త్రీ ఉంది. ఆమె రాజకీయంగా కూడా పదవిని వెలగబెట్టిన తల్లి. ఆమె చనిపోయింది. ఏందో ఇట్లాంటివన్నీ నా కళ్ళలోనే పడుతుంటాయి. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఎందుకు పోయాను మార్కెట్కి? ప్రభు బల్ల గిన్నెల కోసం పోయా, స్టీల్ కొట్ల బజార్కి. ప్రభు బల్ల గిన్నెల కోసం పోయా స్టీల్ కొట్ల బజార్కి చిలకలూరుపేటలో. ఇంటి ముందు ఒక బాక్స్లో డెడ్ బాడీ ఉంది, ఒక టెంట్ కింద. అక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది, ఫ్లెక్సీలో ఫోటో ఉంది. ఫోటో నాకు తెలుసు, పర్సన్ తెలుసు నాకు. రే ఏం చనిపోయిందా అని హడావుడిగా ఆ ప్రక్కకి వెళ్ళాను నేను. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం చెప్తున్నాను. ఇంటి ముందే ఉంది. ఆ డెడ్ బాడీ దగ్గర ఒక్కడు కూడా లేడు. మరి ఏమైపోయారు మిగిలిన వాళ్ళందరూ అంటే, లోపల ఆస్తి పంపకాల గురించి డిస్కషన్ పెట్టుకున్నారు వాళ్ళు. లోపల ఆస్తి పంపకాల గురించి డిస్కషన్ పెట్టుకొని ఎవరెవరికి ఏమి రావాలి, ఎవరెవరికి ఏమేమి రావాలి అని, ఆ బంగారం గురించి, ఆ ప్లాట్ల గురించి, ఆ స్థలాల గురించి, ఆ ఉన్న ఇల్లు గురించి, ఈ పంపిణీల్లో, ఈ గుద్దులాటలో, తన్నులాటలో లోపల నడుస్తుంది ఆ వ్యవహారం. ఈ డెడ్ బాడీ దగ్గర ఊళ్ళే. ఎందుకండి ఆ కోట్లు? ఎందుకు? సంతానం ఉన్నారు, గంపెడి సంతానం తన్నుకు చేస్తున్నారు డబ్బు కోసం, పంపిణీ కోసం.
అతని జీవితం చూశాను, వాడు నా కంట్లోనే పడ్డాడు. ఏమేమి చూశాను, ఏమో నా కంట్లోనే పడి నాకు అనిపిస్తూ ఈ జీవితం తగలే ఎందుకు రీ బతుకు. నాకే చేతలు పుట్టింది వాళ్ళని చూసి. నాకు తెలిసింది ఇంకొక ఆయన ఉన్నాడు, యేసు ప్రభువు నమ్ముకున్నందుకు కుటుంబం వెళ్ళేసింది. బయటకు వచ్చాడు, భార్య బిడ్డ అడిగాడు భార్యని, వస్తావా నాతో దేవుని పని చేద్దాం. నేను కష్టపడి చదువుకున్నాను, కానీ ప్రభువు నన్ను దర్శించాడు, నేను ఆయన గురించి లోకానికి ప్రకటించాలమ్మా, నాకు సహకరిస్తావా? నేను చూసుకుంటాను, నేను బాబుని నేను ఇద్దరిని చూసుకుంటాను రా అంటే, నువ్వు వేరే మతంలోకి వెళ్ళిపోయావు, ఆనాడే నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు, ఇక రా, నా బిడ్డ నేనే చూసుకుంటాను, ఇక్కడే ఉంటాను, పో, నువ్వు ఎక్కడ ఊరేగుతావో ఊరేగు, రాలా, వదిలేసింది. మహానుభావుడు వచ్చేసాడు అక్కడి నుంచి, పంజాబ్ ప్రాంతం నుంచి. భాష తెలీదు, ఇంగ్లీషు, ఆ పంజాబీ వాళ్ళు మాట్లాడేది హిందీయా, పంజాబీ అలాగే హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, ఆ 3 భాషలు, తెలుగు, తమిళం, కన్నడం ఏమి రావు. వచ్చి కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు. అందరూ ఉన్నా అనాథ, కానీ అందరూ వదిలిపెట్టినా నేను అనాథని కాను, నాకు యేసయ్య ఉన్నాడు. నాకు యేసయ్య చాలు, ఈ జీవితం నా ప్రభువుకి అంకితం. నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా ప్రభువుకి నా జీవితం అంకితం. తన యవనేచ్ఛల్ని చంపుకున్నాడు, శరీర కోరికల్ని అణుచుకున్నాడు. ప్రభు సువార్త ప్రకటనే జీవిత ధ్యేయంగా నడుం కట్టి లక్షలాది మంది ఆత్మల్ని ప్రభావితం చేసిన యోధుడయ్యాడు. ఆయన చనిపోయినప్పుడు హైదరాబాద్ సిటీలో అంతవరకు చూడని జనం అక్కడ. హైదరాబాద్ సిటీ చరిత్రలో ఎన్నడూ చూడనంత జనం అప్పటి రోజుల్లో, దాదాపు 2000 సంవత్సరం దశలో. పెట్టె గగనాన్ని వెళ్తూ ఉంది, భుజాల మీద భుజాల మీద భుజాల మీద భుజాల మీద. సహోదరులు భక్త సింగ్ గారు ఉంటుంది చూడండి, ఎట్లో ఇప్పుడైనా ఉంటుంది వీడియో చూడండి. ఇసుక వేస్తే రాలనంత జనం. ఎందుకురా నాయన కోట్లు కోట్లు కోట్లు, భూమి మీద పుట్టా, ఉండటానికి తినటానికి ఏదో దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి. అది కాదు కదా లక్ష్యం, ఆత్మల రక్షణ కదా, అది కదా సాధించాల్సింది. ఇప్పుడు ఆయన్ని కాదన్న కుటుంబ సభ్యులు కన్ను మూసి ఉండొచ్చు, ఏమో వాళ్ళ కార్యక్రమాలు ఎలా జరిగినాయి ఎవడికి తెలుసు. కానీ నా ప్రభు కొరకు నా జీవితం అని త్యాగం చేసి ముందుకొచ్చిన వాళ్ళ జీవితం ఎలా వెలిగించబడిందో చూడండి. ఆయనేమో లోబడినందుకు వాళ్ళని పక్కన పెట్టాడు. నాకు ఇంకొక ఆయన తెలుసు, నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన అలా పెళ్ళే వద్దనుకుని మానుకున్నాడు. అలా పెళ్ళే వద్దు నాకు. ఇట్లనే ఆ ఊరు తిరిగి ప్రకటించి సంఘాలు కట్టి సేవకులను సిద్ధపరిచి నిలబెట్టి వాడబడ్డాడు. కమ్మని ఆత్మీయ గీతాలు పాడాడు, భక్తిని నేర్పాడు. ఆయన కన్ను మూసినప్పుడు నడి మందిరంలో బాక్స్ ఉంటే అక్కడి నుంచి రోడ్డుకు ఉంది క్యూ. నేను ముందు చెప్పానే, కోట్లు సంపాదించిన వాళ్ళు డెడ్ బాడీ బయట ఉంటే లోపల తన్నుకుంటున్నారు డబ్బుల కోసం. అంతకుముందు చెప్పాను చూడు, డెడ్ బాడీ వెళ్తుంటే టాటా ఏసీ బండిలో కనీసం 4 కన్నవాళ్ళు. కానీ వీళ్ళు ఆస్తుల్ని కూడా ఇలా, ఆస్తుల్ని గొప్ప ఇలా పిగిలితో అన్నం తినే ఓపిక ఉన్నంత వరకు నా ప్రభుని ప్రకటిస్తానే ఉంటాను. యేసు సుచరిత్ర కలిగిన దేవుడో, పరిశుద్ధుడో అని ఎలుగెత్తి చాటి 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 ఆయనను మయంపరిచి కన్ను మూసి విశ్రాంతిలోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి, ఆ బాక్స్ దగ్గర నుంచి రోడ్డు దాకా క్యూ. రేపు మనల్ని అట్లా టెంట్ కింద బొబ్బో పెట్టినప్పుడు వచ్చి
కన్నీరు గార్చే 10 ఆత్మలను సంపాదించుకోవాలి నాన్న. వచ్చి చూసి ఈ అక్క లేకపోతే మేమేమైపోయేవాళ్ళము, ఈ అన్న లేకపోతే మేమేమైపోయేవాళ్ళము అని కన్నీరు విడిచే 4 ఆత్మల్ని, 10 ఆత్మల్ని, అంతకు మించి నీ ఓపిక, ఆత్మలను రక్షించుకోవాలి నాన్న. నువ్వు కన్నీరు కారిస్తే దానికోసమే కన్నీరు కార్చు. నువ్వు గుండెలు బాదుకుంటే నశించిపోతున్న ఆత్మలను ఇమ్మనే గుండెలు బాదుకో. నువ్వు భయపడితే ఆత్మలు నరకానికి పోతాయి ఏమో అని భయపడవు. అంతేగానే ఇక దేనికి భయపడటానికి లేదు, దేనికోసం నువ్వు ఏడవడానికి లేదు, దేనికోసం నువ్వు రొమ్ము కొట్టుకోవటానికి లేదు అస్సలు. ఎందుకంటే నువ్వు నేను ఎదుర్కొనే సమస్యలన్నీ నాన్నకు తెలుసు, వాటి నుంచి ఎలా నేను విడిపించాలో కూడా తెలుసు. నీకు రోగమా? స్వస్థపరిచే యెహోవా ఆయన. నీకు భయమా? సైన్యములకు అధిపతి పరాక్రమశాలిగా నీ ముందున్నాడు. శత్రు భయమా? 7 దారులు వాడు పరిగెత్తేటట్టు చేసే దమ్మున్నోడు ఆయన. ఆర్థిక దరిద్రం, అప్పుల బాధ, శ్రీమంతుడు అద్వితీయుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలను నీకు అనుమతించి తగిన కాలమందు నీకు సమృద్ధిని విప్పుతాడు. ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలంతా కుమ్మరిస్తాడు. నీకు దీనత్వాన్ని, మృదుత్వాన్ని, అవతలి వాళ్ళ లేమిని, బాధని, దరిద్రతని అర్థం చేసుకునే మనసు వచ్చిందాకా కొంచెం కఠినమైన పరిస్థితులు నీకుంటాయి. అలాంటి మెత్తని మనసు నీకు వచ్చిన నాడు నువ్వు ఎదుర్కొంటున్న ఈ దరిద్రత ఉంచమన్నా ఉంచడం. కాబట్టి నాకు అప్పులు అని నువ్వు కృంగిపోవద్దు, నా శరీరం రోగం అని నువ్వు భయపడొద్దు, శత్రు భయము అని కృంగిపోవద్దు, మంత్ర ప్రయోగాలు అని భయపడొద్దు. ఎంతమంది మాంత్రికులు చేతబడి చెల్లంగి బాణమతి మొత్తం గుంపుగా వచ్చి కూడి చేసినా నా ప్రభు సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా కదిలించలేరు. నేను ఒక్క వెంట్రుక కూడా పెకలించలేరు. దమ్ముంటే చూసుకున్నా, వాళ్ళలో కాదు. ఇంకా చెప్పాలంటే సస్తారు వాళ్ళే. అథర్వణ వేదంలో నేను చదివాను, ప్యాట్లో అయితే స్క్రీన్లో చూపించేవాడిని. చదివాను. ప్రయోగ తంతు బెడిసిందంటే ప్రయోగం జరిగించిన వాడి మీదకి వెళ్ళిద్దని ఉంది. తెలుసా మీకు ఆ సంగతి? తాంత్రిక విద్యలో అది ఒకటి ఉంది. వాడు ఎవడితోనైనా పెట్టుకోవచ్చు. ఏసై బిడ్డతో పెట్టుకున్నాడంటే మాత్రం రివర్స్ వెళ్ళిద్ది, వాడే అవుట్. 2 జరుగుతాయి, పశ్చాత్తాపడితే మారటం, లేకపోతే శాల్తీయే. కాబట్టి ఇప్పుడు దేనికి భయపడదాం చెప్పు నాన్న? దేనికి భయపడదాం? దేనికి దిగులు పడదాం? దేనికి కృంగిపోదాం? మన విశ్వాసులం కదా. విశ్వాసులమా అవిశ్వాసులమా? ఏమో విశ్వాసులని పేరుకే కానీ అంత దడ ఆయాసమే అందరికీ. ఏం లేదా? నిజంగా దేవుడిని నమ్మి ఆయన మీద ఆనుకున్న వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, అనవసరమైన విషయాల కోసం నువ్వు ఏడవద్దు. కొంతమంది వచ్చి ఏడుస్తారు నా దగ్గర, అందరూ వదిలేశారన్నా, నన్ను అందరూ వదిలేశారన్నా. అంత మాత్రానికే వదిలేసే ఆ సోదరుళ్ళు ఎందుకు నీకు? కాదండి, నమ్మించి వంచన చేశాడన్నా, నమ్మించి మోసం చేశాడన్నా అంటే దానికి ఏడిసేది ఎందుకమ్మా పిచ్చిదానా? మోసగాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, దరిద్రం పోయింది. ఆ దరిద్రం నీతోనే ఉంటే ఇంకెంత మోసపోయేదాను, ఇంకెన్ని రకాల నాశనం అయ్యేదాను. దరిద్రం పెందలాడిపోయింది, పండగ చేసుకోక అట్ట చేశాడు, ఇట్ట చేశాడు, ఆ ఏడుపుతో బతుకుతాడు. సోది మొహం అనాలనిపించింది కానీ అనంలే. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. ఎందుకమ్మా మ్యాట చెప్పాడు? అమ్మాయికి పెళ్ళయి 1.5 సంవత్సరం, పిల్లలు లేరయ్యా. ఎన్నేళ్ళు? 1.5 సంవత్సరం పిల్లలు. ఏమన్నా న్యాయమా ఇది? 1.5 సంవత్సరంకి బిడ్డలు పుట్టలేదని ఏడుస్తుంది. ఎవరు? పిల్ల కాదు. నాకు అర్థం కాదు. 1.5 సంవత్సరంగా అన్నాను. కాదయ్యా, అమ్మాయిని వాళ్ళ అత్తగారు ఇబ్బంది పెడుతున్నారంట. వాళ్ళంతా సైకోలో చూడండి. కళ్ళు నిండా నీళ్లు కారిపోతున్నాయి. అంటే పాపకి బిడ్డ పుట్టలేదని నువ్వు ఏడుస్తున్నావు. నీ 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 పాప శ్రమ పడుతుందని నువ్వు, మాట పడుతుందని నువ్వు దుఃఖపడుతున్నావు. మరి యేసయ్య సృష్టి కదా మనుషులు.
జస్ట్ ఒక మాట అంటారని నువ్వు అంత లాక్కుంటున్నావు, బాధపడుతున్నావే. తన బిడ్డలు నిత్యము మండి అగ్నిగుండానికి వెళ్తుంటే అది చూడలేక వచ్చి ప్రాణమే పెట్టి లేచాడే. మరి అది ప్రకటించకపోతే, అది వాళ్ళ దాకా చేరకపోతే, తన బిడ్డలు నశించిపోతుంటే మరి ఆయన ఎంత ఏడుస్తాడో ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి హృదయం ఉంది. నీ బిడ్డకి ఇంత శ్రమ వస్తే నువ్వు అల్లాడిపోతావు, జ్వరం వస్తే తట్టుకోలేవు. మరి తన బిడ్డలు నిత్యం మండి అగ్నిగుండానికి వెళ్తున్నారు, ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. దీన్ని బట్టి మన బాధ్యత ఏదో మీరు బాగా హృదయంలోకి తీసుకోవాలి బిడ్డలారా. ఇప్పుడు నేను చెప్పిన భక్త సింగ్ గారికి ఏం పని, ఏసన్నకి ఏం పని అంటే చక్కగా మనలాగనే దేవుణ్ణి సబ్బు వాడుకున్నట్టు, సబ్బురుద్దుకున్నట్టు యేసుప్రభుని వాడుకొని మంచిగా కుటుంబాలను పెట్టుకొని జాబులు చేసుకొని పైసలు సంపాదించి వాళ్ళు కూడా ఒక జీవితాన్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకని కఠినమైనటువంటి సువార్తను ఎంపిక చేసుకొని దాన్ని ప్రకటించడానికి జీవితాల్ని బలి పెట్టుకున్నారు. దానికోసం శరీర సుఖాలని, ఆనందాలని, భోగాలని అన్నిటిని వదిలిపెట్టుకొని అవమానాలు, నిందలు, చీత్కారాలు, తృణీకారాలు, ఆదరించే దిక్కు లేక, ఓదార్చే దిక్కు లేక, పట్టెడన్నం పిలిచి ప్రేమతో పెట్టే మార్గం లేక, షాపుకి వెళ్తే కోడిగుడ్లు పగిలిపోయిన గుడ్లు తెచ్చుకొని వండుకుంటాడు అంట. తనతో ఉన్న వాళ్ళకి అయ్యే తీసుకొస్తాడు. లీకేజ్ ఉన్న గుడ్డు అయితే 15 పైసలు, మంచి గుడ్డు అయితే పావలా. అందుకని 10 పైసలు తేడా వస్తుందని ఆ లీక్ ఉన్న గుడ్లు షాప్ వాడికి చెప్పి పక్కన పెట్టాయని నేను తీసుకెళ్తానని మాట్లాడుకొని ఆ గుడ్లు తీసుకెళ్తూ ఉంటాడు. ఓ రోజు షాప్ వాడు లేడు, ఆయన భార్య ఉంది. వెళ్ళి అమ్మ కోడిగుడ్లు కావాలంటే మంచి మంచి గుడ్లన్నీ ఏరి పెడతానంట. అమ్మ ఆయన లేడా అన్నాడంట. ఆమెకు ఎందుకు లేదు చెప్పడం. లేడయ్యా కోడిగుడ్లు అడిగా ఇస్తున్నాను ఏంటి అందంట. ఈ గుడ్లు కాదమ్మా, లీకేజ్ గుడ్లు తీసుకెళ్తూ ఉంటాను నేను, అవి ఏరి పెట్టమ్మా అన్నాడు. ఆహా నువ్వేనా మా కుక్క కడుపు కొడుతుంది అందంట. నువ్వేనా మా కుక్క కడుపు కొడుతుంది, అంతకుముందు ఈ లీకేజ్ గుడ్లన్నీ దానికి వేసేవాళ్ళం, నువ్వు తీసుకెళ్తుంది ఎవరు అనుకుంటున్నాను నేను అందట. ఎవరితో పోల్చిందో చూడు ఆయన్ని. ప్రాణం చచ్చిపోయి పక్కకు వచ్చాడు. అవమానాలు, ఆకలి బాధలు, ఒకరోజు ఉండి లేక, ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళ కష్టమంతా కూడా నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం. అలాంటి త్యాగాలు చేసి వాళ్ళు సువార్త ప్రకటించకపోతే నేనెక్కడ? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ప్రకటించి, నేను ప్రయాసపడి, నేను అదే విధంగా కష్టపడి, నేను కూడా అదే మార్గంలో వచ్చాను. నేను కూడా వస్త్రహీనతను ఎదుర్కొన్నాను, ఆకలి బాధలు ఎదుర్కొన్నాను. నాది నేను చెప్పుకుంటే డబ్బా కొట్టినట్టు, అందుకని చెప్పట్లా, భక్తులే చెప్తున్నాను నేను. ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళు కష్టపడితే నా రక్షణ, నేను కష్టపడితే మీ రక్షణ జరిగిద్దని ఆశతో ఆయన్ని నమ్మి ఆయన మీద ఆనుకోవాలి ప్రియులారా. నయాగరా జలపాతం ఎంతమందికి తెలుసు? నయాగరా జలపాతం పెద్ద జలపాతం. దాని మీద ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు ఒక పెద్ద తాడు కట్టాడంట ఒకడు. పెద్ద తాడు కట్టి అటుపక్క ఇటుపక్క ప్రదేశాలకి చాటింపు వేశాడు. అనౌన్స్ చేశాడు ఏమనంటే, ఈ తాడు మీద నేను ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి నడిచి వెళ్తాను. ఆ డేట్కి జనమంతా పోగయ్యారు. ఆ పెద్ద తాడు ఈ పక్కకి ఆ పక్కకి కట్టబడి ఉంది. కింద చాలా క్యూసెక్కుల నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఏమాత్రం మిస్ అయితే శవం కూడా అడ్రస్ ఉండదు, అంత ఫోర్స్గా ప్రవహిస్తూ ఉంటుంది కింద నది. దాని మీద తాడు కట్టి తాడు మీద నేను నడుస్తానని చెప్పాడు. అలా ప్రకటించిన తర్వాత ఫుల్గా జనం వచ్చారంట. సరే అన్నమాట ప్రకారం ఆ టైంలో మొదలుపెట్టాడు. తాడు మీద అడుగులు వేసుకుంటూ అదరికి వెళ్ళాడు. మళ్ళా నడుచుకుంటూ ఇటు వచ్చాడు. నేను మళ్ళా వెళ్ళగలనని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నా, ఎందుకంటే వెళ్ళొచ్చావు కాబట్టి. సరే, ఆ తాడు మధ్యలో నేను తల క్రిందులుగా ఉండగలనని మీరు నమ్ముతున్నారా అన్నాడు. కాస్త మౌనం అయ్యారు. నడిచినోడికి అది మాత్రం అసాధ్యమా? ఉండగలవు అన్నారు. సరే వెళ్ళి తాడు కరెక్ట్గా తలకి సెంటర్ పాయింట్లో పెట్టుకొని కాళ్ళు లేపి తల క్రిందులుగా ఉన్నాడు.
తాడు మీద. అది ఒళ్ళు గగురు పొడిచే విన్యాసంలాగా ఉంది చూసే వాళ్ళకి. చూస్తున్నారు. మళ్ళా మెల్లగా దిగి అటు వెళ్ళి ఇటు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇంకా నేను ఏమేం చేయగలనని నమ్ముతున్నారు? మూడవదిగా, ఒక వ్యక్తిని నా భుజాల మీద ఎత్తుకొని ఈ తాడు మీద నేను నడవగలనని నమ్ముతున్నారా? ఈ రెండు చేసినోడు అది కూడా చేస్తాడు అని అందరూ గోల్ చేశారు. నమ్ముతున్నావు 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 అని. అట్లయితే ఒకడు వచ్చి ఎక్కండి అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లయితే ఒకడు వచ్చి ఎక్కండి, నేను అటు తీసుకెళ్ళి ఇటు తెస్తాను అన్నాడు. చెప్పావు కదరా నమ్ముతున్నానని, చెప్పావుగా నమ్ముతున్నానని, నేను తీసుకెళ్తాను, మీకే ఇబ్బంది ఉండదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, నా భుజాల మీద కూర్చోండి చక్కగా, చలో రండి అని పిలిచాడు. ఎవడు రాలా. చాలాసేపు కేకలేసాడు, రండి రండి రండి. ఎవడు రాలా. ఓ చిన్నోడు వచ్చాడు. అట్లాంటి చిన్నోడు, ఒక చిన్నోడు వచ్చాడు. అట్లాంటి చిన్నోడు ఒకసారి లేచి నిలబడినాను. ఆ చిన్నోడు ఒకసారి చూడండి మీరు. అట్లాంటి బిడ్డ, ఒక బిడ్డ వచ్చాడు. నేను కూర్చుంటాను అన్నాడు. కూర్చున్నాను. రా నాన్న అని ఆ బిడ్డని ఎక్కించుకొని భుజాల మీద కూర్చోబెట్టుకొని చక్కగా తీసుకెళ్ళి మళ్ళా తెచ్చాడు. అప్పుడు పెద్దవాళ్ళంతా ఆ చిన్నోడు చుట్టూ చేరి, పెద్దవాళ్ళ మాకే గుండె జారలేదు, ఇంతమంది ఉన్నారు, ఎవరూ సాహసం చేయలేదు, నీకెంత ధైర్యం రా బాబు, అంత బాగా ఎక్కి కూర్చున్నావు, నీకు భయమే లేదా, నీకు వణుకు రాలేదా, ఆ మధ్యలోకి పోయినప్పుడు ఎలా అనిపించింది నీకు, తాడు అటు ఇటు కదులుతున్నప్పుడు నీకేం అనిపించలేదా అని నన్ను అడుగుతూ ఉన్నారు. అడే ఎన్ని విని విని ఒక మాట అన్నాడు, నాకెందుకు భయం, నాకెందుకు భయం, నాకే భయం లేదు, ఎందుకంటే ఆ తాడు మీద నడుస్తున్నాడు మా నాన్న, ఆ తాడు మీద నడుస్తున్నాడు మా నాన్న. మీరెవడు నమ్మకపోయినా మా నాన్న, నేను నమ్ముతా ఆయన్ని. ఒకటి, ఎందుకంటే ఆయన శక్తి నాకు తెలుసు, ఆయన పనితనం నాకు తెలుసు. ఈ రెండిటితో పాటు ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో కూడా నాకు తెలుసు. అవసరమైతే తన ప్రాణానన్నా వదులుతాడు, కానీ నన్ను మాత్రం కాపాడే దమ్ము ఆయనకుంది. తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడని నేను ఆయనను నమ్ముచున్నాను. ఆయన ఎరుగుతున్నాను. ఏమేమి తెలుసంట? ఆయన శక్తి, ఆయన జ్ఞానం, ఆయన ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆయనన్నా చచ్చిపోతాడు కానీ నన్ను చావనివాడు. మరి ఈరోజు నువ్వు కూడా ప్రభువా, తండ్రి, దేవా, నాయన, యేసయ్య, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అంటున్నావుగా. ఇవన్నీ ఒట్టి సూత్రాలేనా, లేకపోతే ఏమన్నా శక్తి, జ్ఞానం, ప్రేమ ఏమైనా ఎదుగున్నావా? మొట్టమొదటి చెప్పు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఏమాత్రం? నిజమేనా? మరి ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే అప్పులు ఎందుకు వచ్చినాయి నీకు? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే రోగం ఎందుకు వచ్చింది నీకు? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే మరి నిందలన్నీ నీ నెత్తి మీద ఎందుకు వచ్చి పడుతున్నాయి? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే సొంత వాళ్లే శత్రువులకు ఎందుకు మారారు? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే నలుగురు నిన్ను చూసి ఎందుకు నవ్వుకుంటున్నారు? అలాంటి పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే మరి నీ బిడ్డ చదివాడు, ఉద్యోగం ఎందుకు రాలా? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడైతే మరి ఇంకా నీ బిడ్డకి పెళ్ళెందుకు కాల? ప్రాణం ఇచ్చేంత ప్రేమించేవాడు అయితే, ప్రేమించే దేవుడు అయితే నీవు ఇంకా గొడ్రాలుగా ఎందుకున్నావు? ఇన్ని చెబుతా, ఆన్సర్ చేయండి. మరి ఏమన్నారు మీరు? ముందేమన్నారు నాన్న? ఎంత ప్రేమిస్తాడంటే ఏం చెప్పారు? ప్రాణం ఇచ్చేంత ప్రేమిస్తాడు నన్ను అన్నారు. మరి అంత ప్రేమించేవాడు మరి ఇన్ని బాధలు ఎందుకు రప్పించాడు నీకు? సూపర్. అందులో కూడా ప్రేమే ఉంది. మనకు అనుమతించిన వాటన్నిటి వెనక ఏముంది? ప్రేమే ఉంది. ప్రేమను బట్టి అనుమతించాడు. ఆ ప్రేమను బట్టి అనుమతించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైపు పరిస్థితులు అనుమతించి మనకున్నటువంటి ఎగస్ట్రాలన్నిటిని కూడా తొలగించి మనల్ని లైన్లో పెడుతున్నాడు. అది కూడా ప్రేమను బట్టి. లేకపోతే మామూలు వాళ్ళం కాదు మనం. ఒక్కొక్కళ్ళ దగ్గర మిడిమేలో నడమంత్రం మామూలుగా ఉంటుందా? ఏమండి? చాలా సున్నిత మనస్కుల్లా కనపడతారు కానీ లోపల మహా టెంపర్లై ఉంటారు.
ఇంకొక విషయం, ఇంత టెంపర్ మన దగ్గర ఉందని మనకు కూడా తెలియదు, ఆయనకి తెలుసు. కాబట్టి మనకున్న టెంపర్ రేంజ్ని బట్టి మనకు ఉతుకుడు కార్యక్రమం ఉంటుంది. ఉతుకుడు కార్యక్రమం ప్రేమతో. ఇదంతా దేన్ని బట్టి? ప్రేమను బట్టే నీ పరిస్థితులన్నీ నిన్ను ఆవరించేటట్టు చేశాడు ఆయన, అనుమతించాడు. నీలో ఏ మార్పు రావాలని వాటన్నిటిని అనుమతించాడో, నీ హృదయం ఎలా నలగాలి, విరగాలి, కరగాలని ఆ పరిస్థితులు అనుమతించాడో, అది జరిగిన నాడు ఉంచమన్నా ఉంచడవి. నువ్వు కోరుకున్న రానివ్వడు, తీసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడి ప్రేమిస్తున్నాడు అన్నాడు, చేతులు ఎత్తండి. ఏమాత్రం ప్రేమిస్తున్నాడు ఏంది? మరి అంత ప్రేమించోడు ఇన్ని బాధలు ఏంటంటే? ప్రేమను బట్టే. దేన్ని బట్టి? లేకపోతే పోద్దాం మనలో టెంపరు. ఇనప రాడ్లు చూసారా? గడ్డపార చూసారా? గడ్డపారను ఉంచుతారా? అదే కొలిమిలో పెట్టండి, ఎర్ర కాల్చండి, ఆదరణ పట్టుకొని ఉంచండి. నువ్వు ఎటు తిప్పితే అటు తిరిగిద్ది కాలినంతసేపు. అదన్నా నయం, అంతకంటే టెంపర్లు మనం. నేను సొంతంగా చెప్పట్ల, బైబిల్లో ఉంది. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును. కాబట్టి నాకు ఈ రేంజ్లో నలుగుతుంది అంటే బాగానే ఉన్నట్టుంది మన దగ్గర ఎగస్టాలు. ప్రభా నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం. పర్వాలేదులే తండ్రి, ఏదైనా మా అయ్యా నువ్వు నా మంచిగా చేస్తావు, ఏది చేసినా పర్వాలేదులే నాయన, నీ చిత్తమే జరుగును గాక. ఇది ప్రేమను నమ్ముట. ఆఖరికి మరణం అంటే దాన్ని కూడా గెలిచినవాడు ఆయన. మరణాన్ని కూడా జయించి నీ చేత జయింపజేసి తిరిగి నిన్ను నీ వారిని తన ఎదుట నిలవబెట్టుకొనగల శక్తి గలవాడు ఆయన. ఇప్పుడు దేనికి భయపడదని చెప్పండి? ఏదట్ట అంటున్నారు కానీ నిజంగా భయపడట్లేదా? నీకు ఇస్సాకుని ఇస్తానయ్యా అని అబ్రాహాంకి చెబితే ఆయన అంటాడు, ఇష్మాయిల్ని బ్రతకని అయ్యా నీ సన్నిధిలో అంతే చాలంటాడు. మనమంతా ఇష్మాయిల్ని కొనుక్కొచ్చుకునే టైపు. ఒకవేళ అబ్రహాంకి ఇస్సాకునే దేవుడు ఇవ్వకపోతే అబ్రహాం అనేవాడు ఎవరో మనకు తెలిసేవాడా? యేసుక్రీస్తు అనేవాడు మనకు పరిచయం అయ్యేవాడా? ప్రభు రాడు కదా. అసలు ఏంది, అసలు ఆయన ప్లాన్ ఏంటి? అబ్రహాం వంశంలో యేసయ్యను తేవాలని పెద్ద ప్రణాళిక. ఏనంటాడు, ఇస్సాకుని ఇత్తాను ఇప్పటికి 18-20 ఏళ్ళు అయింది, ఇంకేం ఇస్తావులే కానీ ఇస్సాకు వద్దులే కానీ ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతకని అన్నాడు. ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకనిమ్మ ప్రభు అంటే, అబ్రామా నీ కొడుకుని ఇస్తాను, వాని పేరు ఇస్సాకు అని పెట్టాలి. ఎందుకంటే నేను నీకు ఈ వయసులో కొడుకుని ఇస్తానంటే నువ్వు నవ్వావు, తర్వాత నీ భార్య నవ్వుతుంది. 100 ఏళ్ళ కొడుకు పుట్టాడని సంగతి జనానికి తెలిస్తే వాళ్ళు నవ్వుతారు. ఇన్ని నవ్వులు కలిపి నీకు పుట్టే కొడుకు పేరు నవ్వు. ఇస్సాకు అంటే నవ్వు. నిజంగా ఇచ్చాడుగా. మన మైండ్ ఏంది? ఏం చేస్తాడులే, ఏమి జ్ఞానం. ఆయన జ్ఞానం ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఏ రేంజ్లో ఇవ్వాలో తెలుసు. కాబట్టి స్టార్టింగ్లో నేను కూడా కొంచెం నాకు అజ్జయ్ ఇజ్జేనే కాస్త కలత చెందాను, హడావుడి పడ్డాను. కానీ కాస్త ఇప్పుడు ఆయనతో నడక అర్థమైన తర్వాత ఇప్పుడు నేనే అంత పెద్దగా కంగారు పడింది లేదు, ఆలోచించింది లేదు, హడావుడి పడింది లేదు. అందుకే నేను మళ్ళీ మాటలతో మర్చిపోతానని పాటలో పెట్టు. అల్పమైన వాటిని ఒక చిన్న నా లైఫ్లో కూడా చెప్తా. నా లైఫ్లో కూడా దొరక బ్రిక్స్ వ్యాపారం దొరికింది నాకు. నేను దేవునికి ఏం ప్రార్థన చేశానంటే, రోజు మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేయటం, దీన్ని డెవలప్ చేయి, పెద్ద కంపెనీ చేయి, లక్షల బిజినెస్ చేయి, 10 మంది పాస్టర్లకు సాయం చేస్తా, నువ్వు ఇచ్చే కొద్దీ చేస్తా. ఆయన అంటాడు, సేవకు రారా అంటాడు. మన వల్ల కాదు, నన్ను పిలవద్దు. ఆశ ఉంది, చేయాలని ఆరాటం ఉంది, కానీ నేను కొంచెం సెల్ఫ్ కంట్రోల్ తక్కువ నాకు.
కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎవడన్నా ఎగతాళి చేశాడంటే వాడిని ఏదో ఒకటి కొడటం ఏదో ఒకటి చేస్తాను నేను. నాకు కొంచెం అది ఉంది, తొందరపాటు ఉంది. ఆత్మాభిమానం ఎక్కువ. ఒకళ్ళు ఏదో కానుక తీసుకొస్తే దాన్ని తిని బతకాలనేది నాకు ఇష్టం లేదు. నాకొద్దు. నేను కష్టపడతా, బండ చాకిరి చేస్తా, నాకు పైసలే, నా ఆశీర్వదించు, 10 మందికి సాయం చేస్తా. అది దొరికిన వాళ్ళు చెబుతా, సువార్త కూడా చెబుతా, చెప్పనని కాదు. కానీ నేను పూర్తిగా సంఘం కట్టి సేవ అంటే కష్టం. ఇది అర్థం చేసుకో ప్రభు, అర్థం వద్దు. మయ్య కాదు, నా నెత్తి నా బండ ఇవ్వద్దు. నన్ను నిలబెట్టుకున్నంటే నీ గాలి పోయింది, నీ పరువు తీస్తా. ఎందుకంటే నేను చెంచలుండే, స్థిరం లేనుండే, తొందరపాటు అబ్బే వద్దు, పనికిరాను. నిజంగా నా మాట విని యేసయ్య ఆమేన్ అన్నట్టయితే ఈరోజు మిమ్మల్ని చూసే అదృష్టం వచ్చేదా? మిమ్మల్నేనా? లక్షలాది మందిని చూసే అదృష్టం దక్కేదా నాకు? శుభ్రంగా ఇటు ఒక రాళ్ల మండా, మరి బ్రిక్స్ రాయ్ కంపెనీ పెడితే అటు ఎటు పట్టిన రాళ్ల కుప్పలేగా ఉంటాయి. ఏందని అటు చూస్తారా బయట వాళ్ళు? దేవునికి స్తోత్రం. ఎట్లనో అయ్యా ఆమెను అనలేదు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా, కానీ ఆమెను అన్నట్టయితే అవునా, ఫ్లై యాష్ పోసుకొని ఒక పక్క, ఇసుక కుప్పలు ఒక పక్క పోసుకొని ఏమండి కూర్చున్నావా, రాళ్ళు అనుకుంటూ కూర్చోవాల్సి వచ్చేది. దేవునికి స్తోత్రం. నా తండ్రి నిర్జీవరాళ్ళు కాదురా, సజీవరాళ్ళని కట్టాలి, నువ్వు సజీవరాళ్ళని సిద్ధపరచాలండి. గుర్తుపెట్టుకో, నువ్వు ఈరోజు దక్కలేదు, అందలేదు అని ఫీల్ అవుతున్నది నా ప్రభు దృష్టిలో గోరంతా. దేవుడు నీ కోసం సిద్ధపరుస్తుంది కొండంతా. ఎందుకు? ఆయన మీ నాన్న, ఆయన మన నాన్న. మనం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలనే కోరుకుంటాడు, అందుకోసమే మనల్ని రెడీ చేస్తున్నాడు. జ్ఞానం గల తండ్రి. కొన్నిసార్లు మన ప్రార్థన జవాబు రాకపోవటమే మంచిది మనకి. ఎట్లనో దేవుడి దయ వల్ల నా ప్రార్థనకు జవాబు రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చినట్టయితే ఇక నా అవతారం నేను ఊహించండి ఒకసారి. వద్దులే, అవ్వ కూడా చండాలంగా ఉండద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులే చెప్పండి నాన్న. అందుకే ఆ 4 ముక్కలు పాడుకున్నా. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. ఇదంతా విశ్వసించిన వారి జీవితము జరుగుద్ది. ఆయన నా ప్రార్థన వినుకుంటా రమ్మని బలంతో పెట్టాడు. దేవుని కృపతో వచ్చాను. ఇప్పుడు నా ఆలోచన ఎట్లా ఉందో, ఆయన చేసిన ఆలోచన ఎట్లా ఉందో చూసుకుంటే సిగ్గు. అందుకే ఏది మొండిగా అడగనగా, అస్సలు డిమాండ్ చేయనుగా. చూడయ్యా, మళ్ళీ నేను అడుగుతున్నానని కాదులే, బెటర్ నువ్వు ప్లాన్ చేస్తావు. నేనే ఇది అడిగాను, బెటర్ నువ్వు ప్లాన్ చేస్తావు కనుక ఏది బెస్టో అది నువ్వే చూడు. ఇంకా నాకు ఇదే చేయను ఒక్కరిగా. ఎందుకంటే ఆయన ఇచ్చేది శ్రేష్టం. ఎవరు ప్లాన్ ప్రకారం పోతే మనం బాగుపడతాం, ఇహమందును పరమందును కూడా దీవించబడతాం. ఆయన ప్లానే. మరి నువ్వు ప్లాన్లు గీసి ఎందుకు చెబుతావు ఇది చేయి అని? నీ తెలివితేటలన్నీ ఆయన దగ్గరికి వచ్చి తీసుకొచ్చి, ప్రభా ఇది ఒక్కటి చేయనాయన, ఈ కొంచెం చేయనాయన, ఆ కొంచెం చేయ. ఇది కాదు తండ్రి, నేను ఎలా అనుకుంటున్నాను, ఇంతకంటే బెస్ట్ చేయాలనుకుంటే అదే జరుగును గాక. ఏమండి, కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు కట్టిస్తుంది అమ్మ, నిలబడి చూస్తున్నాడు కొడుకు. షాప్ వాడు ఆ సరుకులు కడుతూ, ఏనా చూస్తున్నావు తీసుకోరా అన్నాడు. శనక్కాయ పప్పులు, పల్లీలు తెలుసు కదా, శనక్కాయ పప్పులు. వాడు తీసుకోవట్లా, సీసాకెళ్ళి ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. ఆ బాటిల్ పెద్ద సీసా నిండా ఉన్నాయి. అవి
తీసుకున్నాను, మూత తీసుకోరా అన్నాడు. తీసుకోవాలి, సరుకులు అన్నీ కట్టిందా వాడు తీసుకోవాలి. అలాగని చూడటం మానలా, చూస్తున్నాడు తీసుకోవట్లే. వాళ్ళ అమ్మ అంది, నాన్న తీసుకో, అంకుల్ చెప్తున్నాడు తీసుకున్నానని. అదే సైగ చేశాడు, ఆయనకేం అర్థం కాల. అయిపోయింది మొత్తానికి. బొట్లలన్నీ కట్టిన తర్వాత ఫైనల్ ఆయన మూత తీసి, తీసుకోమంటే తీసుకోవేరా, తీసుకున్నానని చేతితో పట్టి ఆడి చేతుల్లో పోసాడు. అప్పుడు వాడు దోశలు పట్టాడు. శుభ్రంగా చూడు, దోశలు నిండా వచ్చినాయి. జేబులు, పై జేబులో, కింద జేబులు, 2 జేబులు, మొత్తం 3 జేబుల్లో పోసుకొని తింటా బయలుదేరాడు. వాళ్ళ అమ్మ అడిగింది, ఏం మర్యాద అది, అంకుల్ తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి కదా, తీసుకున్నోడి అసలు వద్దనాలి, మరి అంకుల్ ఇస్తే తీసుకున్నావు అంటే, నేను ఆగింది అందుకోసం అమ్మా అన్నాడు వాడు. ఎందుకోసం అంటే, నన్ను తీసుకోమన్నాడు, నా చేయి అంత ఉందే, ఒక జేబు కూడా నిండదు. తీసుకో అన్నా, నేను తీసుకోపోతే అంకుల్ వేస్తాడో నాకు తెలుసు, అంకుల్ చేయి పెద్ద చేయమ్మా, అంకుల్ చేయితో ఇచ్చాడు, నా దోశలు నిండా వచ్చినాయి. నిండిపోలా? ఇప్పుడు చెప్పండి, నీ చేయి పెద్దదా, ఏసై చేయి పెద్దదా? ప్రైజ్ ది లార్డ్. ఏసయ్య ఆయన పిడికిలి విప్పిస్తే దాన్ని ఎక్కడ ఎలా దాచాలో కూడా అర్థం కాక అదొక టెన్షన్ స్టార్ట్ అయింది నీకు. ఒకప్పుడు ఇవ్వలేదని ఏడుపు, తర్వాత ఇచ్చింది ఎక్కడ భద్రం చేయాలో కూడా తెలియనంత టెన్షన్. నేను కహానీలు చెప్పట్లా, కథలు చెప్పట్లా, ప్రాక్టికల్గా నా జీవితంలో నేను అనుభవించిన అనేక అనుభవాలు ఎరిగి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం నా ప్రభుతో, అందులోని అనుభవాలే చెప్తున్నాను నేను. కాబట్టి చెప్పు, ఎవరు గొప్ప? అవునా? మరి ఆయన మీద ఆనుకోవాలిగా, ఆనుకోవాలని నమ్మాలని చెప్పనే మాటలు చెప్తాము. ఎక్కడా తీసుకెళ్తానంటే నేను వద్దులే ప్రభు అంటే, నువ్వు వెళ్తావంటే తాడు మీద ఒప్పుకుంటాం, కానీ మమ్మల్ని ఎక్కమంటే మేము ఎవరైనా మధ్యలో పడేస్తాడు. నేను అడుక్కుంటా మమ్మీ నీకెందుకు అని వాడు అన్నాడు అనుకో, నీకుండదురా సిగ్గు, నువ్వు అడుక్కుంటావు, నువ్వు గలీజోడివి, నువ్వు ఎంత నీచానికైనా దిగజారుతావు, కానీ నిన్ను గన్నానే నాకు పోయిద్దిరా పరువు. అవునా? ఏ తండ్రి అయినా అనుకుంటాడా? ఏ తండ్రి అయినా ఏమనుకుంటాడండి? వాడు నేను ఇంతే తిరుగుతాడు డాడీ, నేను ఎదవనే, నేను జులాయిగాడిని అంతే తిరుగుతాను నేనంటే, నీకు ఉండదురా, కానీ నిన్ను కన్నానుగా, నాకు పోయిద్దిరా దరిద్రుడా. ఇప్పుడు చెప్పండి, బిడ్డ ఎక్కువ కోరుకుంటాడా, తండ్రి తల్లి కోరుతారా? భవిష్యత్తు, క్షేమం, ఇవన్నీ ఎవరు ఆశిస్తారు? అవునా? భూ సంబంధమైన తల్లిదండ్రి ఇంత పట్టింపు కలిగి ఉంటే మన ఆత్మలకు తండ్రి అయిన వాడికి ఎంత పట్టింపు ఉంటుందో చూడండి. ఇప్పుడు చెప్పండి, మనం దీన స్థితిలో ఉండాలని ఇష్టపడినా ఆయన ఉండనీయుడు, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఇంక చెప్పేదేముంది. కాబట్టి మనల్ని అధోగతిలో ఉంచాలన్నది ఆయన చిత్తం, సంకల్పం ఎప్పుడూ కాదు, ఉన్నతంగా ఉంచాలనే కోరుకుంటాడు. కాబట్టి ఇది నేను అనుభవించి చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఇది చెప్తున్నాను. నన్నే కాదు, షాలేం రాజును ఎంత ప్రేమిస్తున్నాడో తమ్ముడు, నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాడు యేసయ్య. షాలేం రాజు ఏదో మంచోడు, ప్రసంగాలు చేస్తాడని కాదు, పాటలు పాడతాడని కాదు. అట్లయితే షాలేం కోసమే ప్రాణం పెట్టాలి, మరి నీ కోసం కూడా పెట్టాను అంటున్నాడుగా. అంటే షాలేం రాజు తనకు ప్రాణం వంటి వాడైతే నువ్వు కూడా ప్రాణం వంటి వాడివే, ప్రాణం వంటి దానివే. నిన్ను కూడా ప్రేమించి నీకై కూడా ప్రాణం పెట్టాడు. కాస్త ఎండ సెగ తగులుతుంటేనే నోళ్లు తెరుస్తున్నావు, అలాంటిది అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన పరిస్థితికి ఆత్మలు వెళ్ళిపోతున్నాయంటే ఎంత ప్రలాపించాలో ఊహించండి ఒక్కసారి. కొద్దిగా ఎండ తగిలితేనే తట్టుకోలేక విసురుకోలేక చేస్తున్నావే, మరి అగ్ని ఆరని పురుగు చావని అగ్ని సముద్రంలో నీ ఇంటి వాళ్ళు, నీ సమాజం, నీ చుట్టుపక్కల వాళ్ళు నశించిపోతుంటే మరి నీకు నాకు కన్నీరు రావద్దా? ఎందుకోసం ఏడవాలి? మన భౌతికంగా ఎదుర్కొంటున్న వాటి కోసం నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏనాడైతే యేసు రక్తంలో కడగబడ్డావో, దేవుని బిడ్డగా మారావో, ఆనాడే నీకు ఒక వాగ్దానం చేయబడింది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కాయి జరుగుతున్నవి అన్నాడు. అయిపోయింది, ఆ లిస్టులోకి వచ్చేసావు నువ్వు.
ఇక అందులో నీ వ్యాధి బాధలు, అప్పులు, తిప్పలు, రోగాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మొత్తం ఆ కోటలోకి వచ్చినాయి. అవన్నీ నీకు మేలుగానే మారుతాయి. కాబట్టి వాటి గురించి నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. వాటి గురించి నువ్వు దిగులు విచారం పడాల్సిన అవసరం లేదు. నీ ఆలోచన, నీ వేదన, నీ కన్నీళ్ళంతా కూడా దైవ చిత్తంతో ముడిపడి ఉండాలి. చిన్నదానికి పెద్దదానికి చీటికి మాటికి కన్నీళ్లు వేస్ట్ చేయొద్దు. నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు గారిస్తే ఆత్మల కోసం భారంతో కన్నీరు గార్చు. దేనికోసం రొమ్ము కొట్టుకోవాలి? నశించిపోతున్నాను. కళ్ళెందుకు కన్నీరు గార్చాలి? హృదయం ఎందుకు వేదన చెందాలి? అంతే. మరి మా బాధలేంది అంటారా? ఇప్పుడే చెప్పాను. అసలు నీకు బాధలు ఎక్కడున్నాయి? వచ్చినాయని నీకు ప్లస్లు అయినప్పుడు మైనస్లు ఎక్కడున్నాయి? మైనస్ అనేది లేదు నాన్న మనకి. అంత ప్లస్సే. ఇప్పుడు నీకు ప్రజెంట్ మైనస్ కనపడుతుంటుంది, కానీ ఫైనల్లో చూస్తే 3 అడుగుల చిన్నోడు తల్లిని అడిగాడు. ఎంబ్రాయిడరీ అని తెలుసా మీకు? ఎంబ్రాయిడింగ్ అంటారు. క్లాత్ మీద కుట్టు వర్క్ చేస్తారు కదా, తెలుసు? ఎంతమంది తెలుసు మీకు? క్లాత్ కింద నుంచి కొడుకు చూస్తున్నాడు, పైన తల్లి వర్క్ చేస్తుంది. రోజు అదే పనిలో ఉంది ఆమె. కొడుకు చూసి ఎవరో ఇసుగు పుట్టి ఎన్నిసార్లు చూసినా కింద దారాలు గలిబిలి గందరగోళంగా ఉంది. మమ్మీ, చాలా రోజుల నుంచి చూస్తున్నాను మమ్మీ, అంత సీరియస్గా చేస్తున్నావు, ఏమన్నా అయినా ఉందా మమ్మీ? గందరగోళం ఎందుకు మమ్మీ? గందరగోళానికి ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు అన్నాడట. ఆ చిన్నోడు నా చొక్కా పట్టుకొని పైకి లేపిందంట. ఒరే, నువ్వు కింద నుండి చూస్తున్నావురా, అది అంతే కనపడిద్ది, నేను చేసే పని పిచ్చి పని కదా నాన్న చూడని చొక్కా పట్టుకొని పైకి లేపితే అందమైన పూలు, రకరకాల డిజైన్లు. ఓ మమ్మీ, ఏంది మమ్మీ ఇది? మరి క్రింద నుంచి నువ్వు చూస్తే అడుగు బాటం అంతే కనపడిద్దిరా, పైనుండి చూస్తే కదా నేను చేసేది నీకు అర్థమయ్యేది. ఫినిషింగ్ టచ్, ముగింపు. దేవుడు చేసే కార్యాలన్నీ మానవ కోణంలో మనం మన వైపు నుంచి చూసినప్పుడు గజిబిజి, గందరగోళం. అది సమాజం వైపు చూసినంతే కనపడిద్ది, కుటుంబం వైపు చూసినంతే కనపడిద్ది, మనం ప్రేమించే వ్యక్తుల వైపు చూసినంతే కనపడిద్ది, ఆఖరికి మన బతుకు మనం చూసుకున్నంతే కనపడిద్ది. గజిబిజి, గందరగోళం. ఎందుకంటే మనం మన కోణం నుంచి చూస్తాం. కానీ దేవుడు తను చేసే పని అంతా చాలా వైనంగా చేస్తున్నాడు. అది దేవుడు నిన్ను పైకెత్తి చూపిన నాడు, దేవుని కోణంలో నుంచి నువ్వు చూసినాడు. ఎందుకా నాయన ఇంత పని చేశావు? వామ్మ, ఇది అర్థం కాలేదు ప్రభు, నాకు చాలా తిట్టుకున్నాను నాయన, నిన్ను చాలా సండుకున్నా, గొనుక్కున్నా, ఇప్పుడు అర్థమైంది ప్రభు అని నీ నోటితో నువ్వే అంటావు. దేవుడు ఎప్పుడు పిచ్చి పని చేయడం. ఓకే, ఒకవేళ ఆయన ఏదైనా వెర్రి చేష్టలుగా చేసినా ఆ వెర్రి మరివి దేవుని దగ్గర ఏమైనా ఉంటే అవి నీ జ్ఞానం కంటే జ్ఞానము కలవి అని పౌలు మాట్లాడాడు బైబిల్లో. కాబట్టి మీకు 2 పాయింట్లు క్లియర్గా అందించాను. ఎందుకో వేరే మ్యాటర్లోకి పోనీలా దేవుడు నన్ను, అందుకే ముగిస్తున్నాను నేను. ఈ 2 మాటలు మీరు తీసుకొని ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఆత్మీయ పరిణతి చెందిన బిడ్డల్లాగా నాకు అనిపించారు, మెచ్యూర్డ్ పర్సన్స్గా అనిపించారు. అందుకే కీలకమైన 2 విషయాలు మీకు అందించి ముగిస్తున్నాను నేను. ఏంటి? మొట్టమొదటిది, ఇతరుల కష్టాన్ని మనం అనుభవించాం, మన కష్టం ఇతరులకు వద్దా? ఓకేనా? పాయింట్ నెంబర్ 1, దేనికోసం మనం రోధించాలో, దేనికోసం మనం ప్రాకులాడాలో, కోట్లకు పడగలిగిన వాళ్ళ గతి ఏమైంది? కానీ దేవుడే సర్వస్వం అనుకొని, దైవ చిత్తమే జీవితం అనుకొని ప్రజల కోసం, ప్రభు కోసం బ్రతికిన వాళ్ళ జీవితాలు ఎలా ముగించబడ్డాయి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మొదటిది. సో మన లక్ష్యం, కొన్ని పండ్లైనా ఫలించిన చెట్టు వలె నేను ఉండాలి. ఆమేన్. నంబర్ 1. నంబర్ 2, దృష్టి దాని మీద పెడదాం. రెండవది, మనం వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల విషయంలో భయపడవద్దు, ఒత్తిడి గురి కావద్దు. ఎందుకంటే మనం ఆయన మీద ఆనుకున్నాము కనుక మన ఆలోచనలు, ఉద్దేశాలు వేరు, అవన్నీ అల్పమైనవి. మనకంటే గొప్ప ఉద్దేశాలు, ఆలోచనలు, ప్రణాళికలు ఆయన వేస్తున్నాడు కనుక దీన్ని పసిబిడ్డలాగా ఎంతమంది అయితే నమ్ముతారో వాళ్ళందరూ పొందుతారు. అవి
ఈ 2 సరిపోతాయని నేను అనుకుంటున్నా. వాడు కూడా సంకేతం ఇచ్చాడు, ఇంకా ఆపురా బాబా అని. ఎండాకాలం రోజులు ఏమనుకుంటున్నారా, ఇంక వదిలిపెట్టాను. బిడ్డలారా, చిన్న చిన్న విషయాల్లాగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో నేను మీకు అందించిన విషయాలు జీవితానికి చాలా ఉపయోగపడే సంగతులు ఏవని, దేవుని మీద నువ్వు ఆనుకోవాల్సిన విషయాలు. ఈరోజు దేవుని కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం నీ త్యాగం ఎంత, నీ సమర్పణ ఎంత, నీ ప్రతిష్ఠ ఎంత, నీ పోరాటం ఏంటి అనే దాన్ని దేవుడు పరిగణలో తీసుకుంటాడు. అవకాశం ఉన్నోళ్ళు మోకాళ్ళ మీద ఉండే ఛాన్స్ ఉంటే ఉండండి. మోకాళ్ళు వేయటానికి ప్లేస్ లేకపోతే అలాగే కూర్చోండి. నశించిపోతున్న ఆత్మల్ని రక్షించటమే జీవిత పరమావధిగా కంకణం కట్టడం. ఆ పోరాటంలో నీకు ఎదురవుతున్న ఒడిదుడుకులను లక్ష్య పెట్టొద్దు. ఆ పోరాటంలో నీకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలు అస్సలు లక్ష్య పెట్టొద్దు. నీ పరిస్థితులు, స్థితిగతులన్నీ నా దేవుడికి తెలుసు, అన్ని చూస్తానే ఉన్నాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అధికంగా దేవుడు నీ ఎడల కార్యాలు చేయబోతున్నాడు. భవిష్యత్తులో అవన్నీ నువ్వు స్వతంత్రించుకుంటావు. ఏనాడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసు రక్తంలో నీ పాపాలన్నీ కడుక్కొని పరిశుద్ధుడవై, పరిశుద్ధురాలివై దేవుని బిడ్డగా నువ్వు మారావో ఆనాడే నీ జీవితాన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. సమస్తము సమకూర్చి మేలుకే నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడు. ఈ సంగతిని నమ్మి ధైర్యం తెచ్చుకో. ఫలించని గొడ్డు చెట్టులా కాకుండా ఫలించినటువంటి మంచి చెట్టు వలె మన బ్రతుకులు ఉండాలి. మనం ప్రభు దగ్గరకు చేర్చబడిన నాడు మన ద్వారా రక్షింపబడిన 10 ఆత్మలు సాక్ష్యం ఇచ్చే జీవితం మనం జీవించాలి. ప్రకటించడం చేత కాకపోతే, అనుకూలత లేకపోతే ప్రకటించే వారికి సహాయపడటం ప్రభు పని ఏదో ఒక విధంగా నెరవేర్చటం అనేది దృష్టి పెట్టుకొని బ్రతుకు. నీ కావాల్సిన విషయాలని నా దేవుడే చూసుకుంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకోసం నువ్వు సిద్ధపరచుకునే వాటికంటే నీకోసం ఆయన చేసే కార్యాలు గొప్పవే. పీడలో నువ్వు ఉన్నావా, నిన్ను స్వస్థపరిచే హోవా ఆయన. అడుగు. ఏమని అడుగుతావంటే, దేవా నన్ను స్వస్థపరచు, నేను నీ సువార్త ప్రకటిస్తా, ఇక నుంచి నీ కోసం బ్రతుకుతా, నాకు ఈ జబ్బు లేకుండా చేయి అని స్వస్థత కోసం అడుగు. గొడ్రాలివా, సంతానాన్ని అడుగుతున్నావా, అడుగు. దేవా నాకు సంతానం ఇవ్వు. హన్నా సమూయేలును పెంచినట్టు వాడిని నీ కోసం పెంచుతాను. అయ్యా నీ బిడ్డగా పెంచుతాను, నీ కోసం నాకు పిల్లల్ని ఇవ్వమని అడుగు. అప్పుల్లో ఉన్నావా, విడుదల కోరుతున్నావా, కోరు. అయితే ఏమని అడుగుతావంటే, దేవా నేను నీ పని చేయనట్లు ఈ అప్పులు బంధకాలు అయిపోయినాయి, నీ సువార్త ప్రకటించకుండా నన్ను ఆపుతున్నాయి, దయచేసి నాకు వీటి నుంచి విడిపించు. నేను నిన్ను ప్రకటిస్తాను ప్రభు, నీ కోసం పరిచర్య చేస్తాను ప్రభు. ఈ అప్పుల బంధకాల్లోంచి నన్ను విడిపించు, నీ కోసం విడిపించమని అడుగు. జాబ్ లేదా అడుగుతున్నావు, అడుగు, ఇస్తాడు. కానీ ఎందుకోసం? లోక భోగాలు అనుభవించడం కోసమా, డబ్బు సంపాదన కోసమా, శరీర సుఖాలు అనుభవించడం కోసమా? కాదు. ప్రభువా నీ పనికి సహాయపడాలి, నీ రాజ్య విస్తరణకు సహాయపడాలి, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడటానికి నా కష్టార్జితం వాడబడాలి, నా కష్టార్జితము అందుకోసం వెచ్చింపబడాలి. నన్ను దీవించు ప్రభు, నా కష్టార్జితాన్ని దీవించు, నాకు ఉపాధి కల్పించు, నాకు ఆహారం ఇవ్వు, అనేకులకు పెట్టున్నట్లు నాకు ఆహారం ఇవ్వు ప్రభు. అట్లా నువ్వు ఏది అడిగినా దాని వెనక ఉద్దేశం ఏంటి, ఏం ఆశించి అడుగుతున్నా? ఆఖరికి సేవ చేసిన పేరు ప్రఖ్యాతుల కోసమా, గుర్తింపు ఘనతల కోసమా? కాదు. ప్రభువా నన్ను నీ సేవలో వాడుకో, నా మహిమ కోసం కాదయ్యా, నీ మహిమ కొరకు నన్ను వాడుకో. నిన్నే మహిమపరుస్తాను, నా స్వీయ మహిమను నేను కోరను. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను పొగడకపోయినా పర్వాలేదు, నన్ను ఘనపరచకపోయినా పర్వాలేదు, ప్రజలు నిన్ను తెలుసుకొని నిన్ను మహిమపరిస్తే నాకు అంతే చాలు. నీ మహిమ కొరకై నా సేవను ఆశీర్వదించి వాడుకో ప్రభు.
పట్ల మనమేమి చేసింది ప్రభు మహిమార్థమై చేద్దాం. ప్రభు కోసం అడుగుదాం. ఆత్మలకు మేలు చేయాలని అడుగుదాం. 10 మందికి సాయం చేయాలని సమృద్ధి అడుగుదాం. 10 మందికి పిడికిలి విప్పి దానం చేసే చెయ్యిగా నా చెయ్యిని ఉంచో, దరిద్రత తొలగించో, నాకు సహాయం చేయయ్యా. కృప చూపు. కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.